రైట్. సో మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, 2 మార్క్స్ క్వశ్చన్స్. ఎందుకు 2 మార్క్స్ ఇంపార్టెంట్ తెలుసు కదా. 4 మార్క్స్లో ఛాయిస్ ఉంటుంది, 7 మార్క్స్లో ఛాయిస్ ఉంటుంది, కానీ 2 మార్క్స్లో ఛాయిస్ ఉండదు. కాబట్టి 2 మార్క్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏముంది బేటా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద స్ట్రేట్ లైన్స్ y మైనస్ 3kx ప్లస్ 4 = 0 అండ్ 2k మైనస్ 1 మైనస్ 8k మైనస్ 1y మైనస్ 6 = 0 ఆర్ పర్పెండిక్యులర్. రెండు లైన్స్ పర్పెండిక్యులర్ ఉంటే మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఏంటిది ఆ కండిషన్? ఎస్, వెరీ గుడ్. రెండు లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయి అనుకోండి, ఓకేనా. దీని యొక్క స్లోపు m1, దీని యొక్క స్లోపు m2 అనుకుంటే కండిషన్ ఏంటి బేటా? m1 ఇంటూ m2 = -1. ఇది కండిషన్. మరి ఒక లైన్లో స్లోప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? డైరెక్ట్ ఎట్లా గుర్తుంచుకోండి, ఇది కూడా చాలా బాగా గుర్తుండాలి. ax ప్లస్ by ప్లస్ c = 0 అనే ఒక లైన్ ఉందనుకోండి, దానిలో స్లోప్ ఈజీ, డైరెక్ట్ ఎట్లా చెప్పచ్చు? m మైనస్, ఫస్ట్ మైనస్ పెట్టుకోవాలి, పక్కన ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంటుంది పెట్టాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది బేటా? ఏ. బై వై కోఎఫిషియంట్ ఏముంటే అది బి పెట్టాలి. సో దీని ప్రకారం ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో, ఓకేనా, రైట్. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో మనకు ఏమి ఇచ్చిండు? ఫస్ట్ది m1 ఫైండ్ అవుట్ చేయాలి. m1 ఏంటిది? మైనస్ ఏడుంది ఇక్కడ, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత? -3k బై వై కోఎఫిషియంట్ ఎంత బేటా? 1 అంటే ఎంత? 3k/1. నెక్స్ట్ m2 అంటే సెకండ్ లైన్ కదా, సెకండ్ లైన్ స్లోప్ ఎంత చూడండి, -2k - 1 బై మైనస్ ఆఫ్, మర్చిపోద్దు బై కోఎఫిషియంట్ ఇక్కడే, ఇది ఒకటే కాదు, మైనస్తో సహా వస్తుంది. -8k - 1 క్యాన్సిల్ అవుతుంది. సో మనం మిగిలింది ఏంది బేటా? 2k - 1 బై 8k - 1. సో యాజ్ పర్ ద కండిషన్ మనం ఏం చెప్పుకున్నాం? m1 ఇంటూ m2 = -1 అంటే రెండింటిని మల్టిప్లై చేయాలి కదా. సో 3k/1 అంటే 3k ఇంటూ 2k - 1 బై 8k - 1 = -1. సో 3k ఇంటూ 2k 6k², 3k ఇంటూ -3k = -1 ఇంటూ 8k -8k, -1 ఇంటూ -1 +1. -k తీసుకురాదండి, 6k² అట్లనే ఉంటుంది. -8k +8k, -3k + 8k ఏమైతే బేటా? +5k. వెరీ గుడ్. +1 అంటే ఇక్కడ సేమ్ వస్తుంది, -1 = 0. ఇప్పుడు ఏమొచ్చింది? క్వాడ్రిక్ ఈక్వేషన్ వచ్చింది, అంతేనా. క్వాడ్రిక్ ఈక్వేషన్లో రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టు. 6 1 6, 6 - 1 5. సో ఏమవుతుంది? ఇది 6k², వెరీ గుడ్, ప్లస్ 6k - k -1 = 0. ఏం కామన్ తీయాలి? 6k కామన్ తీయాలి. వెరీ గుడ్. k + 1 -1 కామన్ తీయాలి, k + 1 = 0. సో k + 1 కామన్ తీస్తే k + 1 = 0, 6k - 1 = 0. సో k = -1, 6k = 1, k = 1/6. రెండు ఆన్సర్లు ఉండొచ్చు. కేకి ఎన్నైనా ఒకటే అని చెప్పేసి అనలేదు. సో కే వాల్యూ -1 అయినప్పుడు కూడా రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి, కే వాల్యూ 1/6 అయినప్పుడు కూడా రెండు పర్పెండిక్యులర్ ఉంటాయి. ఓకేనా. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఓకేనా, నోట్ డౌన్ చేసుకోండి కావాలంటే. రైట్, దిస్ ఈజ్ ఫర్ వీడియో, యూ డోంట్ నీడ్. నెక్స్ట్ క్వశ్చన్ పోదామా? ఇంకా పోదా ఇక ఇది, అది పోతలేదు ఇంకా పైకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నువ్వు వెయిటింగ్ చేసుకో, టక్క తీసేస్తావు కదా అన్ని. మంచిగా, వెరీ గుడ్, మంచిది తడిపిన, మంచిగా ఉంది, వెరీ గుడ్. చూడండి బేట, క్వశ్చన్ ఏంటిది? ఫైండ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 3x - 1 బై √1 + x - 1. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏం చేయాలి గుర్తుంచుకోండి. లిమిట్స్లో మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. అవునా, మనం చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్. x వాల్యూ ఎంత పెట్టాలి? 0. 3/0 ఎంత బేటా? 1. 1 - 1 0 బై x వాల్యూ 0 అయితే √1 + 0 అంటే 1, √1 అంటే 1, 1 - 1 ఎంత? 0. 0/0 అన్డిఫైన్డ్ అంటే మన ఆన్సర్ అన్డిఫైన్డ్ అయిందా? నో, ఇప్పుడే చెప్పొద్దు. అన్డిఫైన్డ్ కూడా అవ్వచ్చు ఆన్సర్, కానీ ఇప్పుడే చెప్పొద్దు. దాన్ని ఏం చేయాలి? సింప్లిఫై చేసిన తర్వాత కూడా వచ్చింది అనుకోండి 0/0 ఫామ్, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. సో మరి ఏం చేద్దాం? సింపుల్, చూడండి జాగ్రత్తగా. రైట్, రేషనలైజ్ చేయాలి. ఏం చేయాలి? రేషనలైజ్ చేయాలి. దీన్ని ఏం చేయలేము మనం, కాబట్టి డినామినేటర్ రేషనలైజ్ చేయాలి. ఇది √1 + x - 1 ఉంది కాబట్టా దీంతో చేయాలి √1 + x + 1 బై √1 + x + 1. పాయింట్ దాన్ని ఏం చేయలేము మనం. ఓకేనా. సో ఇది ఇట్లే ఉంటుంది, 3x - 1 ఇంటూ
రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అట్లే ఉంచుదాం బై ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంది రూట్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. సో ఇది రాసుకుంటుండాలి. నేను ఇది ఇందులో రాయకపోయినంత మాత్రాన మీరు ఎగ్జామ్ మాత్రం ప్రతిసారి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో రాసుకోవాలి. దట్ ఈస్ అ ప్రాసెస్. అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో, దీన్ని ఏం చేంజ్ చేయలేరు మీరు. రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందా అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 మిగులుతుంది. 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 క్యాన్సిల్ అవుతుందా? సో మన మిగిలింది లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో 3 పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. అంతేనా బేట? మీకు ఇక్కడ ఫార్ములా ఉంటుంది. ఏం ఫార్ములా ఉంటుంది? లిమిట్ ఎక్స్టెన్స్ టు జీరో ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ లాగ్ ఏ బేసి. లాగ్ ఏ ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? లాగ్ 3 బేసి ఇంటూ ఇప్పుడు ఎక్స్ వాల్యూ 0 పెట్టండి. రూట్ 1 ప్లస్ 0 ఏమవుతుంది? 1 రూట్ 1 ప్లస్ 1 ఏమవుతుంది? 2 ఇంటూ 2 దీనికి మీకు తెలుసు కదా 2 ఇక్కడ పైకి వెళ్తుంది కదా. అంటే ఇట్లుంటుంది కదా తెలుసా మీకు. ఏ లాగ్ బి ఉందనుకోండి దాన్ని ఏమైనా రాసుకోవచ్చు లాగ్ బి పవర్ ఏ అని రాస్తారు కదా. ఇట్లనే 2 పైకి వెళ్తుంది అంటే ఏమవుతుంది? లాగ్ 3 స్క్వేర్ బేసి అంటే ఏమవుతుంది బేటా? లాగ్ 9 బేసి ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. మనకు ఫార్ములా తెలవాలి, రేషనలైజ్ చేయడం తెలవాలి, అంత ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే కాపీ. బాబు ఇది అస్సలు కంఫర్ట్ లేదు బాబు, ఇది ఎందుకు కంఫర్ట్ లేదు అస్సలు. ఓకేలే రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే ఇది అయిపోయింది, మీరు అవసరం లేదు మీకు. ఓకేనా బేటా? చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తల్లి. ఏముంది చూడండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అప్ టు ఎక్స్ పవర్ 100. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మన దగ్గర? 100 టర్మ్స్ ఉన్నాయి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 101 టర్మ్స్ ఉన్నాయి. ఎందుకు? ఎక్స్ పవర్ 0తో స్టార్ట్ అయింది కదా, అది తప్పు. ఇది మ్యాథమెటిక్స్ చాలా తెలిసి ఉండాలి. ఓకేనా? 1 to ఎక్స్ పవర్ 100 అంటే ఎంత? 101ని డెరివేట్ చేస్తారా మీరు? వాడు ఏమన్నాడు? F'1 అన్నాడు. అంటే ఇది ఫస్ట్ F'(x) చేయాలి, తర్వాత అందులో 1 పెట్టాలి. 101 టర్మ్స్ చేసుకుంటూ కూర్చుంటే మీ మొత్తం సమయం అవుతుంది, 3 hours అయిపోతుంది. మరి దీనిలో ఏమైనా టెక్నిక్ ఉంటుందా? ఉంటుంది. టెక్నిక్ లేకుండా ఏది ఉంటుంది? ఏముంటుంది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అప్ టు ఎక్స్ పవర్ 100. దీన్ని డెరివేట్ చేద్దాం. F'(x) డెరివేట్ ఆఫ్ అనేది బేటా 0. వెరీ గుడ్. డెరివేట్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఏం ఫార్ములా చేయాలి? n ఇంటూ ఎక్స్ పవర్ n-1 ఫార్ములా. 2x. నెక్స్ట్ ఏంటి బేటా? 3x స్క్వేర్. అట్లా పోతుంటుంది. లాస్ట్ ఏంటి బేటా? 100 ఇంటూ ఎక్స్ పవర్ 99. నో ప్రాబ్లం. మనకు కావాల్సింది ఏంది? F'(1). F'(x) కాదు మనకు కావాల్సింది F'(1). అంటే ఎక్స్ప్రెస్ ఏం పెట్టాలి? 1 పెట్టాలి. ఎక్స్ పుట్ ఎక్స్ ఈక్వల్ టు 1. మంచి నీట్గా రాయాలి మీరు. ఎగ్జామ్లో మాత్రం ఇక్కడ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎట్లా రాసుకోవచ్చు, కానీ ఎగ్జామ్లో మాత్రం ప్రతిదీ మీరు ఏమనుకుంటున్నారో అది పేపర్ మీద ఉండాలి. నేను అనుకుంటున్నా కదా సార్కి తెలియదా, దిద్దడానికి తెలియదా అంటే అట్లా నడవది. F'(1) 0 ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ 1 2 ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ 3. ఇవన్నీ 1లే ఉంటాయి. ఎక్స్ పవర్ ఎంత ఉన్నా 1 కదా, అప్ టు 100. మీకు తెలుసు, మీరు 10th క్లాస్లో నేర్చుకున్నారు. ఇది ఏపీలో ఉంది. లేదా సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి? n ఇంటూ n+1/2. ఇక్కడ ఎన్ అంటే ఎంత? 100 ఇంటూ 101/2. 250 కదా బేటా. 50 ఇంటూ 105 అవుతుంది 5050. ఇదే నా ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? ఇది హై ప్రాబబిలిటీ ఇవి రావచ్చు ఈసారి ఎగ్జామ్లో. ఓకేనా? నోట్ చేసుకోండి. చూడండి బేటా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చింది బేటా? y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, దెన్ ఫైండ్ dy/dx. రైట్. ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి. మనము క్లాసుల్లో దీనికి చీకీగా ఒక మెథడ్ అనుకుంటాం. ఏ మెథడ్? ఇది బయట అన్నారు కానీ మనం ఒక మెథడ్ పేరు, దీనికి ఒక పేరు పెట్టాం. ఏం పెట్టినాం? లేయర్స్ మెథడ్. ఆనియన్స్ ఎట్లయితే లేయర్గా ఎట్లా పోతుందో ఇట్లా మెథడ్ అంట. అవునా? ఫస్ట్ అంటే దీనికి ఇప్పుడు మీకు y ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. మీకు ఫస్ట్ ఏం కనబడాలి? ఫస్ట్ అవుటర్ లేయర్ ఏంటిది? లాగ్ ఎక్స్. అవుటర్ లేయర్ ఏంటిది? దీన్ని డెరివేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్ ఏం కనబడుతుంది? నెక్స్ట్ ఏం కనబడుతుంది? ఎక్స్. ఎక్స్ కూడా మిస్ కావద్దు. ఎక్స్ కదా అనద్దు, దాన్ని కూడా డెరివేట్ చేయాలి. సో దీనిలో మొత్తం 4 లేయర్స్ ఉన్నాయా? ఎక్స్కి ఫస్ట్ లేయర్ ఏంది? లాగ్. దానికి నెక్స్ట్ లేయర్ ఏంది? సైన్. దానికి నెక్స్ట్ లేయర్ ఏంది? అంతేనా? సో ఇప్పుడు డెరివేట్ చేద్దాం. ఓకేనా? సో dy/dx ఫస్ట్ లేయర్ని డెరివేట్ చేయాలి. ఇదంతా ఎక్సే.
మీకు లాగ్ ఒక్కటే కనబడుతుంది, ఓకేనా. లాగ్ ఆఫ్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది బేటా 1/x 1/sin ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ ఇప్పుడు ఏం కనబడుతుంది sin x. వాట్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ sin x? cos ఆఫ్ లాగ్ ఎక్స్. వాట్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్? 1/x. వెరీ గుడ్. వాట్ ఇస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్? బస్. దీన్ని కొంచెం సింప్లిఫై ఇట్లే రాసి వదిలిపెట్టదు. 2 మార్క్స్ కదా, 2 మార్క్స్ అన్నప్పుడు కనీసం 2 స్టెప్స్ అని ఉండాలిగా. సో ఇదేమవుతుంది కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, కాట్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్. ఇదే మన ఆన్సర్. సింపుల్, మోస్ట్ ఈజియెస్ట్ ఆన్సర్ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కషన్ చేసిన దాన్ని, అంతే కదా. సో దీన్ని లేయర్ మెథడ్ అంటాం. లేయర్ మెథడ్ అంటే ఫస్ట్ అవుటర్ నుంచి లోపలికి వెళ్తుంటాం, ఓకేనా. రైట్, కాపీ దిస్. చూడండి క్వశ్చన్ చూడండి. ఏమంటే బేటా ఇది కంప్యూట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 2+. దీన్ని ఏమంటారు? దీన్ని ఏం ఎక్స్ అంటారు తెలుసా మీ అందరికీ? దీన్ని స్టెప్ ఎక్స్ అంటారు. ఏమంటారు? దీన్ని స్టెప్ ఫంక్షన్ అంటారు. ఏమంటారు చెప్పాలి? స్టెప్ ఫంక్షన్ అంటారు. ఎందుకు తెలుసా? ఇది ఎట్లా వర్క్ అవుతుందో నేను చెప్తాను మీకు. ఇది కూడా స్టెప్ ఫంక్షనే. స్టెప్ ఫంక్షన్కు మాడ్ ఫంక్షన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది మాడ్ కాదు, ఓకేనా. స్టెప్ ఫంక్షన్ గుర్తుంచుకోండి. స్టెప్ ఫంక్షన్ అంటే సింపుల్. ఇది స్టెప్ ఫంక్షన్ అని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు దీనికి గ్రాఫ్ గీసారు అనుకోండి. గ్రాఫ్ గీస్తే ఇట్లా వస్తుంది గ్రాఫ్. ఎట్లున్నాయి చూడడానికి, ఎట్లున్నాయి స్టెప్స్ లేకున్నాయా లేదా? సో దీన్నే స్టెప్ ఫంక్షన్ అంటాం. ఏమంటారు? స్టెప్ ఫంక్షన్. స్టెప్ ఫంక్షన్ ఎట్లా వర్క్ చేస్తా అంటే గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టెప్ ఆఫ్ ఎక్స్ ఉంది అనుకోండి, ఓకేనా. దీని అవుట్పుట్ అంటే దీనిలో ఎక్స్కి ఏదైనా వాల్యూస్ ఇచ్చిన అనుకోండి, వచ్చే వాల్యూ ఎట్లుంటుందంట అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఉంటుందంట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. మీరు దీనిలో లోపల ఏదైతే వాల్యూ పెడతారో అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఉండాలి. అది ఖచ్చితంగా ఏం కావాలి బేటా? అది ఇంటీజర్ కావాలి. ఏం కావాలి? ఇంటీజర్ అయి ఉండాలి. మీరు ఏదని ఇవ్వండి, ఏ రేషనల్ నెంబర్ ఇవ్వండి, ఏ నెంబర్ అని ఇవ్వండి, ఓకేనా. వచ్చే ఇర్రేషనల్ నెంబర్ ఇచ్చినా సరే, √3 ఇర్రేషనల్ నెంబర్, √3 వాల్యూస్ ఇచ్చినా ఏది ఇచ్చినా సరే అది పక్కా ఇంటీజర్గా ఇస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ స్టెప్ 1.4 ఉందనుకోండి. ఇప్పుడు వచ్చే అవుట్పుట్ ఇంటీజర్ అయి ఉండాలి. దీనికి దగ్గర ఇంటీజర్ ఏంటిది? 1.4కు దగ్గర ఇంటీజర్ 2 ఉంటాయి. ఒకటి 1 ఉంటుంది, ఒకటి 2 ఉంటుంది. దగ్గరికి ఇంటీజర్ ఏంటిది? 1 ఉంటుంది, 2 ఉంటుంది. కానీ వచ్చే లెస్ దెన్ ఉండాలి కదా. వచ్చే అవుట్పుట్ ఏముండాలి? లెస్ దెన్ ఉండాలి. అంటే దీనికి దగ్గర ఉండే వాల్యూ 1, 2, కానీ తక్కువ వాల్యూ ఏంటిది? 1. అంతేనా? నెక్స్ట్ 1.9 అయినా సరే దీనికి దగ్గర వాల్యూ 1, 2, కానీ 2 రాయద్దు సార్. 2 దగ్గర ఉండడం కాదు, ఇంటీజర్ అయి ఉండాలి, లెస్ దెన్ ఉండాలి. అంటే ఏమవుతుంది? 1, 2 అని రాయద్దు సార్. దగ్గర 2 దగ్గర ఉంటుంది కదా సార్. దగ్గర ఉంటే ఉద్దేశం ఏంటంటే 1 to 2 మధ్యలో ఉంటుంది ఈ వాల్యూ. దాంట్లో తక్కువ వాల్యూ ఏంటిది? 1. సిమిలర్లీ ఇప్పుడు చెప్పండి స్టెప్ 8.999 ఏముంటుంది ఆన్సరు? 8, అంతే కదా. ఇది 8కు 9కి మధ్యలో ఉంది. తక్కువ వాల్యూ ఎంత? 8. మరి ఇదే లాజిక్ ప్రకారము స్టెప్ -4.6 ఏమవుతుంది? ఇది దేని నెంబర్ ఉంది? -4కు -5కి మధ్యలో ఉంది. కానీ దీనిలో మీకు నెగిటివ్లో చిన్నది పెద్దది, పెద్ద చిన్నది కదా. అంటే ఏం తీసుకోవాలి? -4 తీసుకోవద్దు, -5. ఎందుకంటే ఈ వచ్చే వాల్యూ దీనికంటే తక్కువ ఉండాలి. -5 తక్కువ, -4 తక్కువ కాదు. అందుకని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. పాజిటివ్ ఉన్నప్పుడు ఏం కన్ఫ్యూజ్ గారు. పాజిటివ్ ఉన్నప్పుడు ఏం లేదు, సింపుల్ ఇది ఏముందో తీసుకోవచ్చు డైరెక్ట్. ఇప్పుడు స్టెప్ 2.99 అనుకోండి, కళ్ళు మూసుకుని ఇది ఏముందో గిదే తీసుకుంటారు. కానీ ఇక్కడ అట్లా కాదు. అర్థమవుతుందా? సో కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. రైట్, చలో ఇప్పుడు చూడండి. ఇప్పుడు వాడు ఏమడిగిండు? దీన్ని కంప్యూట్ చేయమన్నాడు, ఓకేనా. సో ఇది ఒకసారి క్లియర్ చేసేస్తా, నోట్ చేసుకోండి. రైట్, స్టెప్ ఫంక్షన్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి దాని లెవెల్ పెరిగిపోతుంది, ఓకేనా. రైట్, ఇప్పుడు చూడండి 2+ అంటే ఏంటి బేటా? 2 కంటే ఎక్కువ కదా. 2+ అంటే 2 కంటే ఎక్కువ. 2 కంటే ఎక్కువ అంటే ఎంతనైనా తీసుకో. 2 పాయింట్ చాలా దగ్గర ఉండి 2+ ఏంది? 2.0000. ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏమైంది? 2.000001 అనుకుందాం. అంటే ఏమవుతుంది? ప్లస్ 2.000000. చాలా దగ్గర వాల్యూ. మీకు యూ కెనాట్ కంప్యూట్ హౌ మెనీ జీరోస్ యూ కెన్ పుట్ దేర్, ఓకేనా. సో ఇప్పుడు చూడండి స్టెప్లో ఏమవుతుంది వాల్యూ? 2. ఇది కూడా ఆల్మోస్ట్ 2 కదా, ఇగ్నోరబుల్. మనం అందుకని లిమిట్స్లో చెప్పుకుంటాం కదా. 1.9999 అప్ టు ఇన్ఫినిటీ అంటే ఆల్మోస్ట్ 2 తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఏమవుతుంది? 2 + 2 ఎంత బేటా? 4. దీని ఆన్సర్ ఎంత? 4. మరి దీని ఆన్సర్ చూద్దాం. 2 మైనస్ అంటే 2 మైనస్ అంటే 1.99 కాదు. నోబడీ కెన్ సే 2 మైనస్ వాల్యూ.
ఎవరు చెప్పలేరు. కానీ నియరెస్ట్ వాల్యూ అంటే 1.999 అప్ టు ఇన్ఫినిటీ 9 పెట్టాలి మీరు. ఓకేనా? సో నేను జస్ట్ మీకు అర్థం కావడానికి 1.999 అప్ టు ఇట్లా పెట్టినా అనుకుందాం. ఇది కూడా 1.99 అప్ టు పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పండి బెటర్ స్టెప్లో 1.99 అంటే ఏం తీసుకోవాలి? 1. వెరీ గుడ్. ప్లస్ ఇది 1.9 అంటే ఆల్మోస్ట్ 2 తీసుకోవచ్చు కదా. సో 1 + 2 ఎంత వచ్చింది? 3. దీని వాల్యూ ఎంత వచ్చింది? 4. సో దీని వాల్యూ 4 అని రాయాలి, 1 మార్క్ వస్తుంది. దీని వాల్యూ 3 అని రాయాలి, 1 మార్క్ వస్తుంది. మొత్తం 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, ఇది కంటిన్యూసా? ఈ ఫంక్షన్ కంటిన్యూసా? కాదు. ఎందుకు? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అవుతున్నాయా? కాదు. కాబట్టి స్టెప్ ఫంక్షను బార్డర్స్ దగ్గర ఏమంటారు? కంటిన్యూస్ కాదు. రైట్? నోట్ చేసుకోండి. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. స్టెప్ ఫంక్షన్ అర్థమైతే లేదంటే పిచ్చిలేసిపోతుంది. ఏంది 1.9 పెట్టేసి 1 పెట్టిర్రు, ఇక్కడ 2.0 పెట్టి 2 పెట్టిర్రు అనే విషయం మనకు ఇబ్బంది ఉంటుంది. చలో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 81², 281, 82², 282. 2 పాయింట్స్ ఇచ్చి దాని ఈక్వేషన్ ఫైండ్ అవుట్ అంటే ఏంటిది? ఫామ్ 2 పాయింట్ ఫామ్. ఏంటిది? 2 పాయింట్ ఫామ్. 2 పాయింట్ ఫామ్లో గుర్తుందా? మనకు గుర్తుంటుంది. ఏంటిది? వెరీ గుడ్. 2 పాయింట్ ఫామ్ అంటుందండి. y - y1 = y2 - y1 x2 - x1 ఇంటూ x - x1. మీరు ఎగ్జామ్లో ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఫస్ట్ మార్క్ చేసుకోవాలి కింద. ఇబ్బంది ఏం లేదు. దీన్ని x1 అనుకోవాలి, దీన్ని y1 అనుకోవాలి. మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. లేదంటే ఇది ఏమంటారు? x2 y2. ఇప్పుడు చూడండి, y - y1 అంటే ఏం బేటా? 2a(t1) = y2 - y1 అంటే ఏంది? 2a(t2) - 2a(t1) a(t2)² - a(t1)² ఇంటూ x - a(t1)². అంతేనా? చూడండి ఇప్పుడు చూద్దాం. y - 2a(t1) ఏం కామన్ తీసి బేటా? వెరీ గుడ్. కామన్ తీస్తే మిగులుతుంది t2 - t1. ఇందులో ఏం కామన్ తీసి బేటా? ఏ కామన్ తీస్తే ఏమవుతుంది? వెరీ గుడ్. t2² - t1² ఇంటూ x - a(t1)². ఓకేనా? ఇప్పుడు చూడండి, y - 2a(t1) ఏ క్యాన్సిల్ అవుతుందా? ఇంకా చేయొచ్చు, సింప్లిఫై చేయొచ్చు. వెరీ గుడ్. కింద దాన్ని ఏమన్నా a² - b² ఉంది కదా. a + b ఇంటూ a - b. వెరీ గుడ్ బేటా. x - a(t1)². ఏం క్యాన్సిల్ చేయాలి? t2 - t1. బస్ ఇది కూడా మల్టిప్లై అవుతుందా? సో t2 + t1 ఇంటూ y - 2a(t1) = 2 of x - a(t1)². దీన్ని ఏం చేయాలి? సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే ఏం చేయాలి? చలో 2 × x 2x. రైట్? ఇక్కడ చూడండి, x తర్వాత y వస్తుంది కదా. ఇక్కడ ఏమొస్తుంది? ఇది అటు వెళ్తే ఏమవుతుంది? -t1 + t2 of y. మిగతా అన్ని కాన్స్టెంట్స్. ఇదేముంది? -2a(t1). అటు వెళ్తే ఏమవుతుంది? +2a(t1). ఇదేంది? -2a(t1)² = 0. మీరు ఇంకా సింప్లిఫై చేసుకోవాలంటే 2x - t1 + t2 of y ప్లస్ 2a కామన్ చేయొచ్చా బేటా? 2a(t1) కామన్ చేయొచ్చు కదా. 2a(t1) కామన్ చేస్తే ఏమవుతుంది? 1 - t1. ఇంత అవసరం లేదు. బస్. ఓకేనా? సో దిస్ ఈజ్ 2 పాయింట్ ఫామ్. మనం ఏం యూజ్ చేసినాం? 2 పాయింట్ ఫామ్ మెథడ్ యూజ్